గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి కార్యాచరణ ప్రకటించింది. సికింద్రాబాద్ బలంరాయిలీ ప్యాలెస్ లో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు మూఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ భేటీ అయ్యారు. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పారడైజ్ గాంధీ విగ్రహం వరకు 10,000 మందితో భారీ ర్యాలీ తీయనున్నారు. తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ బంద్ కు పిలుపునిస్తామని లష్కర్ జిల్లా సాధన సమితి ప్రకటించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కిరణ్? నిఖత్, ఏదైతే సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు డిమాండ్ పెద్ద ఎత్తున వస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు కుట్రలో భాగంగా డీలిమిటేషన్ ప్రక్రియను దాదాపు 150 వార్డులు ఉన్నటువంటి వార్డులను 300 వార్డులు చేసింది. జోన్లను కూడా మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 ముక్కలు చేసినటువంటి నేపథ్యంలో ఇటు సికింద్రాబాద్ పేరు కాకుండా మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది వస్తుంది. అటు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి నేతలతో పాటు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ నెల 17వ తేదీన ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా ఏదైతే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ముఖ్యంగా పారడైజ్ వద్ద ఉన్నటువంటి గాంధీ విగ్రహం వరకు కూడా భారీ ర్యాలీ 10,000 మందితో భారీ ర్యాలీని కూడా ఏర్పాటు చేశారు. అనేక సంఘాల నుంచి ఉన్నటువంటి ప్రతినిధులంతా కూడా ఈ సమావేశానికి ఈ రోజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 10,000 మందితో ఏర్పాటు చేసేటువంటి భారీ ర్యాలీ ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మల్కాజ్గిరి పేరును తొలగించి 220 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు కాకుండా ఉన్నటువంటి ఈ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. లష్కర్ జిల్లాను కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చారిత్రాత్మక ప్రదేశాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. సికింద్రాబాద్ పేరును కనుమరుగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో చేసేందుకు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు సమావేశంలో సికింద్రాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కూడా అనేక సంఘాల నుంచి వచ్చినటువంటి పూర్తిగా ఏదైతే సచివాలయం ముచ్చటితో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను బంద్ కూడా పిలుపునిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కార్యక్రమానికి భారీగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి నేతలంతా కూడా హాజరయ్యారు. ఇప్పటికే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు మూఠా గోపాల్ తో పాటు మల్కాజ్గిరిలో పద్మారావు గౌడ్ రాబోతా ఉన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యక్రమానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఇటు సికింద్రాబాద్ నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి నేతలంతా కూడా హాజరైనటువంటి నేపథ్యంలో సికింద్రాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జయసింహ ఉన్నారు, మాతో కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు? సికింద్రాబాద్ కార్పొరేషన్ కాకుండా మల్కాజ్గిరి కార్పొరేషన్ చేయాలనే ఆలోచన వచ్చినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఎట్లా వ్యతిరేకిస్తుంది? దీనికి పేరు పెట్టాలని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా డిమాండ్ చేస్తున్నాము.